అందరికీ నమస్కారం అండి. నాకు పట్టుకునేవారు ఎవరు లేరు. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే తీసుకోవాలి, నేనే పాట పాడుకోవాలి. సో, ప్రస్తుతానికి పాట పాడిన తర్వాత నేను ఎక్కడ ఫోటో తీశానో, ఇది ఎవరి దేవుడి రూము అన్నీ చెప్తానన్నమాట. ముందు పాట పాడేస్తాను. ఎందుకయ్యా సాంబ శివా, ఎందుకయ్యా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ, ఎందుకయ్యా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఈ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఎందుకయ్యా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. అలలతోటి గంగ పట్టి తలపాక చుట్టి, అలలతోటి గంగ పట్టి తలపాక చుట్టి, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయ్యా సాంబ శివ, నెలవంకను మల్లె పువ్వు కలికి తురాయిగ పెట్టి, ఎందుకయ్యా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. తోలు కట్టి పటకాగా కాలాగిని కుట్టి, తోలు కట్టి పటకాగా కాలాగిని కుట్టి, కేల త్రిశూలము పట్టి పాలమందు కేలబెట్టి, ఎందుకయ్యా సాంబ శివ, కేల త్రిశూలము పట్టి పాలమందు కేలబెట్టి, ఎందుకయ్యా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. రుద్రుడవో కారుణ్య సముద్రుడవో, హర 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 రుద్రుడవో కారుణ్య సముద్రుడవో, హర హర హర, ఎందుకయ్యా ఈ దాసుని కందవయ్య దయామయ, ఎందుకయ్యా సాంబ శివ, ఎందుకయ్యా ఈ దాసుని కందవయ్య దయామయ, ఎందుకయ్యా సాంబ శివ, ఎవరు నీకు చెప్పేరయ, ఎందుకయ్యా సాంబ శివ. నీ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, నీ అల్లరి చేతలు, ఈ బూడిద పూతలు, ఎందుకయ్యా సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ, సాంబ శివ. హరే కృష్ణ హరే రామ. పాట ఇంతేనండి, పాట అయిపోయింది. నేను ఏది సంగీతం నేర్చుకోలేదు. చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పిద్దాం అనుకున్నారు, కానీ మేము ఉండే ఏరియాకి మాకు నేర్చుకునేదానికి చాలా దూరం ఉంది. అందుకే మా నాన్నగారు పంపించారు కానండి. ఒక 2 months తర్వాత మా నాన్నగారు కుదిరేది కాదు. ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ దేవుడి గది. మా బావగారు ప్రశాంతంగా ఉండడం కోసం, ఆయన వాతావరణం ప్రశాంతంగా ఉండడం కోసం దేవుడి గది చాలా పెద్దది కట్టించుకున్నారు ఆయన. ఇది ఆయనకి ఇష్టమైన దేవుళ్ళందరినీ, ప్రతి ఒక్క దేవుడు ఉంటారు ఇక్కడ. మా వాళ్ళకి ఇలవేలుపు సుబ్రహ్మణ్య స్వామి, అదే సుబ్రహ్మణ్య స్వామి కాదండి, వీరభద్రుడు. ఎక్కడ చూసినా దేవుడి పటాలే ఉంటాయి. ఇది మా బావగారు నేర్చుకుంటున్నారండి. దీన్ని తబలా అంటారో మరి మృదంగం అంటారో తెలియదు నాకు. ఇలా వీటికి కూడా పూజ చేస్తుంది మా అక్క. ఇవి మా అక్కల పాప షోడసి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది, ఇంకా నేర్చుకుంటోంది. తన గజ్జలు అన్నమాట ఇది. ఇవి గంగ నీళ్ళు, వాటికి కూడా అలాగే పూలు అవి పెడుతుంది అక్క. అక్క వీణ నేర్చుకుంటుందండి. ఇక్కడే తణుకులోనే తెలిసిన ఆవిడ దగ్గర, పెద్ద ఆవిడ దగ్గర వీణ నేర్చుకుంటుంది అనమాట. అలా వీణకు కూడా రోజు పూజ చేస్తుంది అక్క. అక్క లింగాష్టకం వీణలో వాయించింది ఒకసారి. తనకు అసలు ఖాళీ ఉండదు,
ఎప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది. ఇంట్లో పని ఆపేయదు. అలాగని చెప్పేసి వీటిని నెగ్లెక్ట్ చేయదనమాట. మా బావగారు, వాళ్ళ ఇంటి అత్తగారు, మామగారు అందరూ కూడా మా అక్కకి బాగా సపోర్ట్ చేస్తారు. తను పిల్లాడికి క్రికెట్ నేర్పిస్తోంది. షోడసి అంటే మా అక్క వాళ్ళ అమ్మాయి. ఆ పాపకేమో చక్కగా సంగీతం నేర్పిస్తోంది, నాట్యం నేర్పిస్తోంది. ఏది వదలదు. వాళ్ళిద్దరూ చిన్నపిల్లలైనా వాళ్ళిద్దరికి పూజా విధానం తెలుసు, ఎలా చేసుకోవాలో తెలుసు, అన్నీ తెలుసు. ప్రతిరోజు దీపం వాళ్ళే పెడతారండి. పొద్దున సాయంత్రం కూడా దీపం వాళ్ళే పెడతారు. గుళ్ళో కొబ్బరికాయ పట్టుకెళ్ళి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడతారు. ముందు పిల్లల్ని చాలా బాగా నేర్పుతారనమాట. ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఎలా పద్ధతిగా ఉండాలి అనేది మా బావగారు చాలా బాగా చెప్తూ ఉంటారు పిల్లలందరికీ కూడా. మా ప్రణవికి కూడా చెప్తారనమాట చక్కగాను. ఇంతేనండి. నేను ఇంకొక పాట పాడతాను. అది అది కూడా పాడి పెడతాను, అప్లోడ్ చేస్తాను. జై శ్రీరామ్.